జై శ్రీకృష్ణ. శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భగవద్గీత అత ప్రథమోధ్యాయ. అర్జున విషాదయోగ. పశ్యేతాం పాండుపుత్రాణం ఆచార్యం మహదీం చ మూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. ఆచార్య, పాండవుల సైన్యం ఎంత గొప్ప వ్యూహంతో నిలబడి ఉందో చూడండి. దాన్ని నిర్మించింది ద్రుపద కుమారుడైన దృష్టద్యుమ్నుడు, మీ శిష్యుడు, బుద్ధిమంతుడు. భయానికి గురైన గాంధారీ నందనుడు తన పక్షాన్ని చక్కపరుచుకునే ప్రయత్నంలో పడ్డాడు. కర్ణుడేమో యుద్ధానికి దూరంగా ఉన్నాడు. ద్రోణుడు ఉన్నా అతనిపై నమ్మకం లేదు. అందుచేత తన సైన్యానికి అధిపతిగా ఉన్న భీష్మాచార్యుని వారిని సంప్రదించడానికి బదులుగా ద్రోణాచార్యుని సమీపించాడు. ఆచార్య, అటు చూడు, పాండవుల సైన్యం చాలా గొప్పగా ఉంది. ఆ వ్యూహాన్ని రూపొందించిన వాడు ద్రుపదుని కుమారుడు, నీ శిష్యుడైన దృష్టద్యుమ్నుడు, బుద్ధిమంతుడు అని వెటకారంగా పలికాడు. పాండవ వ్యూహకర్త దృష్టద్యుమ్నుడు అనకుండా ద్రుపదుని కొడుకు అంటున్నాడు. మిత్రులైన ద్రుపద ద్రోణులు విభేదంతో విడిపడటం ఎప్పుడో జరిగిపోయింది. తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా ద్రోణుడు అర్జునుని ద్వారా ద్రుపదుని అవమానించాడు. ద్రోణునిపై పగ తీర్చుకోవటానికి ద్రుపదుడు యజ్ఞం చేసి దృష్టద్యుమ్నుని బిడ్డగా పొందాడు. నీపై ప్రతీకారం తీర్చుకోవటానికి ద్రుపదుడు తన కుమారునితో సిద్ధమయ్యాడు. ఏం చేయాలో ఆలోచించుకో అని ద్రోణాచార్యుని హెచ్చరించాడు. ఇప్పుడు చూడు, నీ శిష్యుడే కదా, నీపై నీ శరప్రయోగం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఏం చేద్దాం? నీ శిష్యుడు కదా, బుద్ధిమంతుడు. పాండవులు మీ శిష్యులే, వాళ్ళ నాయకుడు కూడా తమరి శిష్యుడే. ప్రత్యర్థులందరికీ తమరే గురువు. తమరికి కూడా వాళ్ళంటే వల్లబాలిన ప్రేమ. బాగానే ఉంది, కానీ అదేమిటో మా వైపు చేరి యుద్ధం చేస్తున్నావు. సరే, తమరికి ఇష్టమైన పాండవ శ్రేణిలోని నాయకుల గురించే చెప్తాను వినండి అని శత్రుపక్షంలో ఉండే సూర్యులెవరో చెప్తున్నాడు. దాన్ని తర్వాతి శ్లోకంలో చూద్దాం. గీతను అర్థం చేసుకుంటూ మన జీవితాలను ఉన్నతంగా మలుచుకోవటానికి, నా ఈ ప్రయాణంలో తోడుగా ఉండటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి. జై శ్రీకృష్ణ.